ముసాబాదు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రథమ సంవత్సరం విద్యార్థులు వీడుకోలు సమావేశం ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఇష్టపడి చదవాలని, కష్టపడి కాదని ముసాబాదు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జ్ఞానాచారి అన్నారు. చదువుతో ఉత్తమ ప్రతిభ కనబరిస్తే ఉన్నత లక్ష్యాలు చేరుకుంటారని అన్నారు. ప్రైవేట్ కళాశాల దీటుగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో మెరుగైన వసతులు కల్పిస్తూ నాణ్యమైన విద్యను అందిస్తుందని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత విద్యను అభ్యసించాలని అన్నారు. జిల్లా స్థాయిలో సత్తా చాటి విద్యతో పాటు మంచి పేరును కళాశాలకు, తల్లిదండ్రులకు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జ్ఞానాచారి, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఉదయ్ కుమార్, అధ్యాపకులు సునీత, రాజేశ్వరరావు, నరసింహులు, విద్యార్థులు పాల్గొన్నారు. పిల్లలు గట్టిగా క్లాస్. సన్మానం ప్రిన్సిపల్ సార్ చేతుల మీదుగా. అలాగే మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సార్ దేవయ్య సార్ చెప్పినట్టు మేము ఒక చిన్న ప్రోగ్రామ్ చేసినాం సార్. ఏంటంటే ఈ సంవత్సరము 2024 సంవత్సరంలో మేము గవర్నమెంట్ స్కూల్స్ జడ్పీహెచ్ఎస్ ప్రతి స్కూల్కి ప్యాడ్స్ ఇచ్చినాం సార్. ఆల్రెడీ మేము ఒక 100 అబోవ్ ప్యాడ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇంకొక ఈ మండలంలో కంప్లీట్గా నిన్న భాగంగా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే మళ్ళీ క్యాంపెయినింగ్ చేస్తూ పిల్లలు ఖచ్చితంగా తీసుకొస్తాం సార్. స్ట్రెంత్ కూడా తీసుకొస్తాం. నేను 12 years 11 years ఇక్కడే పనిచేశాను. కాబట్టి ఎప్పటికూ ఈ నా లైఫ్లో మర్చిపోలేని సంఘటనలు ఉంటాయి. ఎప్పుడైనా సరే నేను ప్రిన్సిపల్గా చేశాను, లెక్చరర్ చేశాను. ఏదైనా నేను అడ్మినిస్ట్రేషన్ విషయంలో కొంచెం పిల్లలకు క్లాస్ చెప్పాలని ఎప్పుడన్నా ఒకసారి కోపానికి వస్తాను. అది కామన్. నా ప్లేస్లో ప్రిన్సిపల్ ఎవరు ఉన్నా కానీ అంతే. కానీ అక్కడ మనం ఉంచుకోవాలి కానీ ఎప్పటికి ఉంచుకోవద్దు. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ విషయంలో మనం ఎవరినైనా కొంచెం స్ట్రిక్ట్గా ఉంటే నడిచే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని మనం మనసులో పెట్టుకోకుండా ఇంకా మనకు రానున్న కాలం కష్టంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వ జూనియర్ కళాశాల ముస్తాబాద్ ఒకప్పుడు నేను 12లో వచ్చినప్పుడు 450 స్ట్రెంత్ ఉండే. ఈ గ్రౌండ్ మొత్తం పిల్లలు నిండి ఉండేది. రాను రాను డిక్రీజ్ అవుతుంది. అది మన పొరపాటు కాదు. కేజీబీవి కానీ ఎక్కువ రెసిడెన్షియల్ కాలేజీలు ఇవ్వడం వల్ల మనకు అట్లా అవుతుంది. దాన్ని మనం అధైర్యపడకుండా ఈ సంవత్సరం కూడా మన స్టాఫ్ అంతా, మన ప్రభుత్వ జూనియర్ కళాశాల స్టాఫ్ అంతా కొంచెం కష్టపడి స్ట్రెంత్ ఆన్ చేస్తే మీ ఉద్యోగాలతో పాటు పిల్లలకు కూడా బెనిఫిట్ జరిగాయి. గవర్నమెంట్ కాలేజీలో పిల్లలకు ఎక్కువ బెనిఫిట్ జరుగుతుంది. కాబట్టి ఎక్కువ కష్టపడి స్ట్రెంత్ను ఎక్కువ తీసుకొచ్చినామంటే మన సేఫ్ సైడ్లో ఉన్నట్టు. కాబట్టి ప్రతి కాలేజీలో కూడా స్ట్రెంతే మెయిన్ ఇంపార్టెంట్. పాస్ పర్సంటేజ్ ఆటోమేటిక్గా ముస్తాబాద్లో వస్తుంది. 50% పిల్లలు చదువుకున్న వాళ్ళే ఉన్నారు. ఇంకా 20% పిల్లలు కొంచెం కష్టపడండి. బాగా 2 మార్క్స్ క్వశ్చన్స్, 8 మార్క్స్ క్వశ్చన్, లాంగ్ క్వశ్చన్స్ కంపల్సరీ అన్ని చదవండి. పాస్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాలేజీకి రిజల్ట్ వస్తుంది.